దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందినగాక. మీరెంత అభినందనీయులు. చక్కగా దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరి సమయంలో దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు. నిర్గమకాండము 12వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు మనం చదువుకుందాం. మైకుల్లమ్మ చదువుతారు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్మలకు పళ్ళెములోని రక్తము తాపింపవలెను. తర్వాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మ మీదను 2 నిలువు కమ్మల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకును చరణీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కూర్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాల్చినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లే చేసిరి. నిర్గమకాండం 12వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఇక్కడ ప్రత్యేకముగా వధింపబడిన పస్కా బలి పశువుని గురించి వ్రాయబడింది. వధింపబడిన పస్కా బలి పశువు. ఈ పదం కొత్తదే. పస్కా మన తెలుగు పదం కాదు ఇది కదా, ఏదో కొత్త పదాల్లాగా ఉన్నాయని చెప్పేసి. ఏమిటి పస్కా అంటే ఆ నిర్గమకాండం 12వ అధ్యాయం అంతా మన చేత అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 400 సంవత్సరాల పైగా, 430 సంవత్సరాల పాటు చెరలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. ఎప్పుడు విడిపిస్తాడా దేవుడు చూస్తూ ఉన్నారన్నమాట. సో దేవుని సమయం వచ్చింది. మోషే నాయకత్వంలో వారిని విడిపించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. అనేక రకాల తెగుళ్ళు పంపించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి పదం వెళ్ళ అట్టగా చెప్తాడు, ఈ మాట నేను చెప్పి ప్రతిసారి సరే అన్నాడు, మళ్ళీ ఆపున్నాడు, సరే అన్నాడు, మళ్ళీ ఆపున్నాడు. ఇంక చివరిగా దేవుడు 10వది సంహారకుని పంపుతాను. మొదటి శిశువు ఎవరైతే ఇంట్లో ఉంటారో, ప్రథమ సంతానం, పశువులైనా లేకపోతే ఇంట్లో పిల్లలైనా, రాజుగారి ఇంట్లో మొదలుకొని పేదవాడి ఇంట్లో వరకు అందరూ కూడా ఫస్ట్ బోర్న్ వీళ్ళాయి అంటే మొదటి సంతానం చచ్చిపోతారు అని చెప్పాడు అనమాట. అయినా పట్టించుకోవాలి. ఆ సందర్భంగా జరిగినటువంటి వ్యవహారం. సో ఎప్పుడైతే సంహారకుడు బయలుదేరి ఆయా గృహాలను దర్శిస్తూ వస్తాడో, ఆ గృహాల్లో సంహారకుడు అంటే సంహార దూత అంటే చంపేవాడు అనమాట. ఆ చంపే దూత వచ్చినప్పుడు ఏ ఇంటి మీద అయితే రక్తం కనబడుతుందో ఆ ఇంటిలోకి సంహారకు ప్రవేశించడం. అందుకే దీన్ని వధింపబడిన పస్కా బలి పశువు అన్నాం. అంటే బలి పశువుగా దేవుడి యొక్క రక్షణను కూర్చున్న వ్యవహారం. మనకు రక్షణ కావాలి, మానవుడు చేసిన పాపం నుంచి విడిపించడానికి ఆనాడు ముందుగానే, అంటే అప్పటికి ఇంకా రావ యేసుప్రభు, కానీ పాత నిబంధనలో ముందుగా రాబోయేటువంటి యేసుప్రభుకు సూచనగా అక్కడ కనబడుతుంది అనమాట. సో అందుకని మనం చదువుకున్నాక పస్కా పశువును వధించండి. పస్కా పశువు, ఈ పస్కా అనే పదం మనం కాదు, యాక్చువల్గా దాన్ని పాస్ ఓవర్ అన్నారు. దాన్ని యాస్టీజ్గా తర్జుమా చేశారు. అంటే పాస్ ఓవర్ ల్యాంబ్ అన్నారు అనమాట. దాన్ని పస్కా, తెలుగులో దాన్ని మాత్రం తెలియక అలా పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళుట. ఏం దాటి వెళ్ళాలి? దాన్ని మన ఇంట్లో అనుకున్నాం, దారి పొడుగుతా చాలా ఇల్లు దాటుకుంటారు, అవునా కదా. ఏ ఇంటి మన బయటకు వెళ్ళిపోతామండి, మన ఇల్లు అంటే అన్నీ ఒకలాగా ఉంటాయి. అన్నీ ఒకలాగా మన ఇల్లు మనకి మనం తెలుసుకున్నారు. అట్లాగే ఆ పాస్ ఓవర్ అంటే ఏ ఇంటి మీదకైతే సంహారంగా వెళుతున్నాడో, పాస్ ఓవర్ అంటే ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఏ ఇంటికి వదిలిపెడతాడు? ఇక్కడ మనం ప్రధానంగా 2 విషయాలు నేర్చుకుంటాం. ఇంతకీ ఈ పస్కా బలి పశువును దేవుడు వధించమన్నారు. గొర్రెని కానీ మేకను కానీ తీసుకొని వధించండి. ఆ రక్తాన్ని మీరు గుర్తుగా ఆ ఇంటి మీద గుమ్మం ఉంటాం కదా, ఆ గుమ్మం మీద ద్వారబందీలు తలుపులు ఉంటాయి కదా, పైన గడపంటాం, దాని మీద పెట్టండి. రాగానే స్పష్టంగా కనపడుతుంది, ఓకే ఈ ఇంట్లో బలి ఇవ్వబడింది అంటే ఆల్రెడీ ఇంట్లో రక్షణ ఉన్నట్టే లెక్క. ఈ ఇంట్లో నీకు సంహారం రానక్కర్లా. అందుకనే ఆ యొక్క సంహారకు వచ్చినప్పుడు అక్కడ చూస్తాడనమాట, ఈ ఇంటి మీద ఉందా రక్తం మార్క్ ఉందండి. అంటే రక్తం మార్క్ అంటే ఏదో అనుకునేది
సింబల్ అన్నమాట, సూచన. ఏమిటా సూచన? ఆ ఇంటిలో వారు దేవుని ఆజ్ఞను విన్నారు, విధేయత కనపరిచారు. దేవుడు చెప్పిన మాట మనం చదువుకున్నాం. 21వ వచనం, మీరు మీ కుటుంబం చొప్పున మందలోని పిల్లలు తీసుకుని పస్కా పశువును వధించుడి అన్నారు. అంటే మొట్టమొదట మీరు వధించినట్లయితే సంహారకుడు మిమ్మల్ని తాకడు. ఎందుకు తాకడం? ఇక్కడ మళ్ళీ సందేహం. మిగిలింటికి ఎందుకు పోతున్నాడు? చచ్చిపోతున్నాడు కదా, మరి ఇంట్లో ఎందుకు రావడం అంటే, దేవుని ఆజ్ఞలు ఎవరైతే వింటున్నాం కానీ విధేయత కనపరిచే వాళ్ళు కావాలి. ఎంత పెద్ద విశేషంగా అందరం వింటారు కదా, మనందరం కూడా వింటాం. క్లాసులో స్టూడెంట్స్ పాఠాలు చెబితే వింటారు, కానీ విధేయత కనపరిచి ఎగ్జామ్ రాసినోడికే మార్కులు వస్తాయి. ఎంతైనా మేము చదివామండి అంటే సరిపోయింది, చదివిన దానికి టెస్ట్ పెడుతున్నారు, పరీక్ష అన్నమాట. ఇది కూడా పరీక్ష లాంటిది. ఎవరు విధేయత కనపరుస్తారు, విని విధేయత కనపరుస్తారు, వారిని మాత్రమే సంహారకుడు తాకడు. సో మొదటగా సంహారకుడు మనల్ని తాకడు. ఎందుకు తాకడు? మనం గొప్పలమా, మనం నీతి పరులమా, మన న్యాయవంతులమా, మనం పైన దిగొచ్చామంటే కాదు. మొదటగా అందరూ మరించుకోండి, దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా అంటే ధిక్కరించకుండా ఆజ్ఞకు లోబడి విధేయత కనపరిచి ప్రభువు చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో సంహారకుడు రాడు. సో అదే మనకు కనపడుతుంది. ఎవరైతే ఆ ఇంట్లోకి వెళ్ళారో 22వ వచనం చివరిలో, 2 నిలువు కమ్ములకును పళ్ళెములో రక్తము తాకింపబడును, తర్వాత మీలో ఎవరినో ఉదయం వరకు తన ఇంటి ద్వారా నుండి బయలు వెళ్ళకూడదు. అది ఆ ఇంట్లోనే ఉండాలి, ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. మొట్టమొదటి ఏం చేయాలి? ద్వారబంధాలకు ఆ యొక్క రక్తాన్ని పూసి ఉంచాలి. అప్పుడు సంహారకుడు వచ్చినప్పుడు ఓకే, ఈ ఇంట్లో వారు విధేయత కనపరిచారు, చెప్పిన మాట విన్నారు కాబట్టి చేశారన్నమాట. అలాగే అంతేకాదు పూసేసామని మేము బయట తిరుగుతాం. మరి దేవుని ఇంటిలో ఉండాలి, ఆ ఇంటిలోనే వారు ఉండాలి. అదే కనపడతాం కదా, వారు ఎవరైతే దేవుని ఇంట్లో ఉంటారో అంటే దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం. ఇప్పుడు మనం ఈ కాలం చెప్పాలి, దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వారిని సంహారకుడు ఏమీ చేయడు. అంటే మనకు డౌట్ వస్తాయి. ఇప్పుడు మనకు చాలా మందికి చాలా సమస్యలు వస్తున్నాయి కదా పాస్టర్ గారు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి కదా, చాలా తిప్పలు వస్తున్నాయి కదా, ఇలాంటి ఇది మానవ రక్షణ గురించి, విమోచన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. మనకు వచ్చే తాత్కాలికమైన భౌతిక విషయాల గురించి కాదు, ఆధ్యాత్మిక విషయం. అంటే మనిషి చనిపోయిన తర్వాత పరలోకానికి నిశ్చయముగా వెళ్ళాలి. అయితే నరకం లేదా పరలోకం. ప్రకటన చదివితే మనకు ధర పుట్టింది ఒకసారి. అప్పుడప్పుడు నాకు ఎందుకు ప్రకటన దిగుతుపోయి మధ్యకాలంలో వస్తుంది, కానీ మీరు ఎంతమంది భయపడుతున్నారు పదితో చెప్పలేదు. ఎందుకంటే అవన్నీ కూడా రాకడ సంభవాలు, రాకడ సూచనలు, చాలా విషయాలు అందులో ఉన్నాయి. అయితే నరకం లేదా పరలోకం, 2 ఛాయిస్ ఇచ్చాడు కండి. అందరం ఏమంటాం? పరలోకానికి చేతులు ఎత్తాం కదా. మన అందరూ పరలోకానికి ఆశపడతాం, నరకానికి వెళ్ళాలి అనుకోం. నరకంలో అగ్ని ఆరదు, పురుగు సారు, అంత దారుణమైన శ్రమలు, శోధనలు. ఆ దారుణం ఎక్కడే మనం అనుభవిస్తున్నాం అంట పరలోకం. ఇది టేస్ట్ కొంచెం మాత్రమే, అసలు రక్షణ అక్కడ కనపడుతుంది. అది అక్కడ పొందకుండా నిత్యరాజ్యంలో చేరుకోవాలి, నిత్యత్వం పొందుకోవాలి, నిత్య జీవం పొందుకోవాలి, నిత్య రక్షణ పొందుకోవాలి అంటే ఆ సత్యం గ్రహించిన వారే ఉండాలి. ఎవరైతే దేవుని ఆజ్ఞను విని దాని ప్రకారం అమలు చేసి ఆ ఇంటిలో ఉంటారో అంటే దేవుని సన్నిధిలో ఉంటారో వారిని సంహారకుడు ఏమీ చేయడు. అంటే వారు రక్షణ పొందారు, దేవుని అంగీకరించారో తెలుస్తుంది అన్నమాట. హోలీకరణ కార్యక్రమంలో మనం చూస్తూ ఉంటాం కదా నెలలో ఒకసారి. సో దాని యొక్క ఉద్దేశం కూడా అదే, మనం రక్షణ పొందాము, దేవుని యొక్క సన్నిధిలో దేవుని గృహంలో మనం ఉన్నాం, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం సంహారకుడు అక్కడ. అందుకే 22వ వచనం అక్కడ కనపడుతుంది, అక్కడ ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు. ఆమె అన్ని పూసామండి మేము బయట తిరుగుతూ ఉంటామంటే దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. అంటే మన మాటలు చెప్పండి, సంఘము నుంచి మనం ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సంఘ సభ్యులుగా కొనసాగుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందుతున్న కాలంలో ఉన్నాం. ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన కాపుదల, ఆయన ప్రొటెక్షన్, భద్రత మన మీద ఉంది కాబట్టి మనం ఇంకా బతుకున్నాం. ఆయన ఒకరు పిలిస్తే వెళ్ళిపోవాలిగా, ఆయన రాకడా లేక మన పోకడా అన్నాం. ఏది ఎప్పుడో మనకు తెలవు. ఎందుకంటే దేవుడు సమయం చెప్పాల. ఒకరికి టైం ఇస్తే బాగుంటుంది. మనకు కూడా నేను పలానా రోజు అంటే మనకి ఇక్కడ ఫిట్ అయిపోతాం. అమ్మ మొబైల్ డేట్ వచ్చేసింది, ఊరు వెళ్ళే డేట్ అనుకోండి, మనకు తెలుసు కాబట్టి ధైర్యంగా వెళ్తాం. ఊరు వెళ్తాం మళ్ళీ వస్తామని చెప్పి. ఈ ఊరు అట్ట కాదు, పరలోకం, వేరే ఊరు వెళ్ళిపోవాలి. ఇక మరి తిరిగి వచ్చేది లేదనమాట. మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు కోసం అర్థం కాదు, వాళ్ళు మన మధ్య లేనప్పుడు అయ్యో వారు లేరు కదా అని బాధపడుతూ ఉంటాం. అలాగే పరలోక రాజ్యం మనందరూ చేరుకునే నిత్యరాజ్యం. అది ఆ నిత్యరాజ్యంలో చేరడానికి దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే వింటారో, విధేయత కనబరుస్తారో వారికి సంహారకుడు వారి యొద్దకు రాడు. అందుకని సంహారకుడు మనం తాకే అవకాశం లేదు. కారణం మనం దేవుని ఆజ్ఞలను మీరకుండా విధేయత కనబరచాం. దేవుడు చెప్పిన దేవుని సన్నిధిలోనే ఉన్నాం.
దేవుని వాక్యాలు వింటున్నాం, దేవుని వాక్యాలను జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, మేము మన మనుషులం కాబట్టి. నిత్యము ఆయన యొక్క రాకడతో ఎదురు చూస్తున్నాం, ఎప్పుడప్పుడు మనకు తెలియదు. కానీ కంగారు పడకుండా ఆయన వచ్చే వరకు విశ్వాసంతో వెనుకబడిపోకుండా మనం బ్యాక్స్ రైడర్స్ అంటారు, అంటే వెనుకబడిపోతాం. ఇంకేంటి అని ఏం చేస్తున్నారు, అన్ని తిప్పలే, అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులు, ఇవి కేవలం భౌతిక సంబంధమైనది. నిత్య రాజ్యం అనేది శాశ్వత కాలము. ఆత్మకు చావు లేదు, శరీరానికే చావు. మనం శరీరంలో బాడీ, సోల్, స్పిరిట్ అన్నారు. ప్రాణము, శరీరము, ఆత్మ 3 ఉన్నాయి. కొంచెం చెప్పిన అర్థం కదా, సైన్స్ ఇదంతా కదా. శరీరం కనపడదు, పైన కదా, ఇది చిక్కి శరీరం అయిపోతే ఏదో వస్తుంది, ఎందుకు పని చేయాలి. ప్రాణ, ఆత్మ ఈ రెండు కొంచెం కన్ఫ్యూజన్ జరగాలి. ప్రాణం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? మనం చాలాసార్లు ప్రాణం బాగుంది అంటాం కదా, ప్రాణం బాగుంది అంట, ఆత్మ అనగా. ప్రాణము బాగుంది, చనిపోగానే చనిపోయాడు. చని అంటే వెళ్ళిపోయాడు. ఏం వెళ్ళిపోయాడు? యాక్చువల్గా శరీరం నుంచి లోపల ఉన్న జీవుడు వెళ్ళిపోయాడు. అంటే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తండ్రి అయిన దేవుని చెంతకు వెళ్ళాలి. ప్రభువును నమ్ముకున్న వారందరూ కూడా పరలోక రాజ్యం చేరడానికి అవకాశం ఉంది. నమ్ముకోని వారు నిత్య నరకానికి సిద్ధపడాలి. ఆ మాట మన పైన. అంతే మనం ఏం చేయాలని అంటే, మనం రక్షణ పొందని మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. వారికి రక్షణ పొందాలి. వారిని సంహారంతో తాకే అవకాశం ఉంది. సంహారంతో వారి గృహానికి వస్తున్నాడు, వారి ఇంటి మీద ఆ రక్షణ కనపట్ల రాస్తా ఉంటారు. ఇది దేవుని ఇల్లు అని రాసుకుంటాం మనం కదా, ఇది దేవుని ఇల్లు, ఈ ఇంటికి దేవుడే అధిపతి అని రాసుకుంటా ఉంటారు. నిజంగా గృహాధిపతి దేవుడేనా? దేవుడైతే మంచిది. ఆ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా పరలోకం ఖాయం, అది మనకు నేర్చుకోవాలి. మరి కొందరు వారు ఉన్నారు, నిత్య రక్షణ పొందుకోకుండా నిత్య జీవాన్ని గురించిన అవగాహన లేకుండా ఉన్నారే, వారిని గురించి మనం చాలా జాగ్రత్తగా ప్రార్థించాలి. సంహారకులను గురించిన అవగాహన వారికి లేదు. మనం తెలుసుకున్నాం, రక్షకుడైన యేసు ప్రభు మన కోసం వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 1:29-30 మనకు కనపడుతుంది కదా, ఇదిగో లోక పాపం మోసుకొనిపో దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మం యోహాను యేసు ప్రభు వస్తా ఉంటే శిష్యులతో చెప్పిన మాట కనపడుతున్నా, ఈయనే లోక పాపాన్ని మోసుకొని పోతాడు, ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన గొర్రెపిల్ల, వధించబడే గొర్రెపిల్ల అని చెప్పాడు అనమాట. ఆ వధించబడే గొర్రెపిల్ల యొక్క శక్తిని ఎవరైతే గుర్తిస్తారో, గ్రహిస్తారో, వారికి ఏ సమస్య కూడా ఉండదు. మరి నీవు నేను ఏం చేస్తున్నావు? మనం నిజముగా దేవుని రాజ్యములకు సిద్ధపడే వారిగా ఉన్నామా లేమా? నిత్యము మనం గమనించాలి. ఇక్కడ సంహారకుడు వధించడు, చేయడానికి కారణం మన శక్తి సామర్థ్యం కాదు. ఎవరైతే విధేయత కనబరుస్తారో వారి కుటుంబాల్లో కలిగే కార్యం గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మనం చేయవలసిన పని 26-27 వచనాల్లో కనపడుతుంది. దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 26వ వచనంలో, మరియు మీ కుమారులు ఆచరించే ఆచారం ఏమిటంటే, మేము అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఒక పని చేశాడు. ఏమిటా పని? అందరిలో ఫస్ట్ బోర్న్ చనిపోతారు, కానీ ఏ ఇంటి ముందైతే ఆ రక్తం మరకలు ఉన్నాయో ఆ గృహంలోకి సంహారకుడు రాడు కాబట్టి వాళ్ళు హ్యాపీ, ఖుషి అనమాట, చాలా ఆనందంగా ఉంటారు. అంటే దేవుని యొక్క జీవం ఆ కుటుంబంలో ఉంది. ఆ కుటుంబంలో బయటికి వెళ్తే మరి మరణం ఉందట. ఐగుప్తు సామ్రాజ్యం అంతా మరణ కోశ, తెల్లారేసరికి ఎక్కువ జనం చచ్చిపోయారు. పాప బాధ భరించలేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ప్రభువును అంగీకరించిన వారి కుటుంబాల్లో మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అద్భుత ఆశ్చర్యకరం జరిగినట్టుగా మనకి కనపడుతుంది. ప్రియమైన విశ్వాసి, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు మీరు చేస్తున్నాడు. ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడని నా కోసం అంటే, నా కోసం ఆయన బలియాగం, నా కోసం చనిపోయాడు, నా కోసం త్యాగమైన యేసయ్య. ఆయన నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చాలంటే తప్పనిసరిగా పనిష్మెంట్ అనేది కావాలి. మీరు తప్పు చేశాం, అపరాధం చేశాం, అపరాధానికి కంపల్సరీ శిక్ష ఉండాలి. ఆ శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు. అందుకని ఆయన మన కృతజ్ఞత చెల్లించాలి. దేవుని కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మరి 8వ వచనం చదువుకుందాం. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ చాలా చక్కని విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ యొక్క కృప వలనే మనం రక్షించబడ్డామనే మాటను తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మరి 8వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని వరము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి దేవుని వరం? మనం దేవుని వరం అంటే డబ్బులు లెక్కేస్తున్నాం. ఏమి ఇచ్చాడు, ఎన్ని ఇల్లు ఇచ్చాడు, ఎన్ని ఆస్తులు ఇచ్చాడు, అవన్నీ తాత్కాలిక మంచివి ఇస్తారు దేవుడు. కానీ వాటికంటే ప్రధానంగా కనపడుతుంది ఇక్కడ. పౌలు భక్తుడు చెప్పాడు, మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారా రక్షించబడగలుగుతారు. విశ్వాసము కృప.
మనకు గొప్ప విశ్వాస పనులము, విశ్వాసం పెట్టేసామని కాదు. విశ్వాసం ఒక పక్క ఉంటే కృప ఒక పక్కన బ్యాలెన్స్ తాసు ఉంటుంది సార్. ఇలా పట్టుకుంటే రెండు బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. కృప ఇంకా ఆ మాట చెప్పడం, కృప ఎక్కువ ఉందని చెప్పండి మన విశ్వాసం కంటే. మనకు కొద్దిగుండే ఉందని చెప్పారు, మొత్తం అంత లేకపోవచ్చు. కానీ కృప ద్వారా రక్షించబడతాం. ఇది దేవుని వరం. దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడు. ఏమిటా గిఫ్ట్ అంటే నువ్వు రక్షించబడుతున్నావు. ఆయన కృప ద్వారా మనము రక్షించబడం. మనం ఎలాంటి వాళ్ళమో చెప్పాడు, ఒకటి వచ్చిన అపరాధం చేత చచ్చిపోయాం, పాపం చేత చచ్చిపోయాం. అలాంటి స్థితిలో క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడంటే దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నన్ను బ్రతికించిన వాడు ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు. మన పాపములు అపరాధములు చేస్తున్నప్పుడు ఆ స్థితిలో బయటకు తీసుకురావడానికి యేసు ప్రభు చేసిన త్యాగాన్ని వచ్చి మనకు కనపడుతుంది. కాబట్టి చచ్చిన స్థితిలో బలియాగం అవ్వాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. నాకు బదులుగా నీకు బదులుగా ఆయన బలియాగం అయ్యాడు. అందుకని కృతజ్ఞత పూర్వకాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రభు, మనం ఎంత గొప్ప పని చేస్తాం, మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మన మనుషులు మర్చిపోతూ ఉంటాం, మధ్య కలవాలి కదా. మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఒక్కసారి కృతజ్ఞత భావం వస్తాం. అవును నిజమే, చాలా గొప్ప పని నా పక్షాన్ని దేవుడు చేశాడు. ఆయన ఎంతో మంచి దేవుడు. ఆయన చేసిన త్యాగము చాలా గొప్పది. ఆయన నిర్దోషి, కానీ నా కొరకు దోషిగా నిరూపడ్డాడు. మనం దోషి అంటే మనం ఊరుకుంటాను. ఏ నేరం చెబుతున్నాను దోషి అంటానండి, ఏ తప్పు చెబుతున్నాను అన్యాయం చేస్తానంటే నేను ఒప్పుకోను. కానీ ప్రభు మాత్రం నీ కోసం నా కోసం బలియాగం అవ్వడానికి, త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. దోషము ఆయన మీద లేదు, నీ దోషం నా దోషం ఆయన మీద వేసుకుని వెళ్ళాం. చూడండి, మొదటి పేతురు 1:19 చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఈ ప్రత్యేక కార్యక్రమం మనం ముందుకు వెళ్దాం. పేతురు రాష్ట్ర మొదటి పత్రిక 1:19 ఆయన త్యాగం గురించి మనకు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. పేతురు భక్తులు చాలా స్పష్టంగా చెబుతున్నారు మనం ఎలా విమోచించబడతాము. ఎవరి ద్వారా? నిర్దోషము నిష్కలంకము. ఏ దోషము లేదు, ఏ కలంకము లేదు. అలాంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాము. నీవు నేను విమోచింపబడి విధము కనపడతాయి. దేని ద్వారా మనం విమోచించబడ్డాము? క్రీస్తు రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము. అంటే నీ కొరకు నా కొరకు యేసయ్య చేసిన త్యాగం కనపడుతుంది. పాపము నుండి విమోచన యేసు ప్రభు ద్వారానే కలుగుతుంది. అందుకే సంహారకుడు ఆ గృహము నుంచి వెళ్తున్నప్పుడు, నీ కుటుంబానికి వచ్చినప్పుడు, నీ కుటుంబంలో రక్షణ పొందిన వారు ఉంటే వారు పొందేందుకు దేవుడు అవకాశం కల్పిస్తున్నారు. నీవు నేను కూడా దేవుని యొక్క కార్యాలను చూస్తున్నాం, మనకు అనుభవం ఉంది. కానీ దేవుని గారు చూడని వారు ఉన్నారు. వారు తెలుసుకోవాలంటే ప్రభు కొరకు నిలబడే వారికి ఉండటం కోసం మనం ప్రార్థన చేయాలి. బంధువులు కానీ, స్నేహితులు కానీ, పరిచయస్తులు కానీ రక్షణ పొందిన చాలా మంది ఉన్నారు. వారు నరకానికి వెళ్తే అక్కడే మళ్ళీ ఛాన్స్ లేదు. ఇంకా ఏదన్నా ఇక్కడే భూలోకంలో మనం ఉన్నప్పుడే, ఈ ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయాక వాళ్ళ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. ప్రాణం పోకముందే మనం వారి కోసం ప్రార్థన చేద్దాం, ప్రభువును కొనసాగేలా ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రియమైన విశ్వాసి, దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని సంహారకుడు మనం తాకకుండా వెళ్తున్నాడంటే ఆ పస్కా బలిపశువు వలనే, ఆ ప్యాస్ ఓవర్ ల్యాండ్, పాస్ ఓవర్ అన్నవన్నీ దాటి వెళ్ళిపోయాడు. దేవుడు నీ కుటుంబం దగ్గరకు వచ్చి నిన్ను నాశనం చేయకుండా కాపాడుతున్నాడనే కారణం మనం భక్తులు ఎదుగుతున్నాం కాబట్టి, భక్తులు ఉన్నాం కాబట్టి నిన్ను నన్ను నాశనం చేయకుండా ఆపుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అది కేవలం ఆయన కృప ద్వారానే, మనం ఉంచిన విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, అనేక ఆశ్చర్యకాలు చేస్తున్నాడు. ఈ కష్టకాలంలో కూడా, ఈ సంవత్సర వలయంలో కూడా దేవుడు మనం విడిపించలేదు కానీ ముందుకు నడిపిస్తున్నాడు. నువ్వు ఇక్కడ వినిపో, నీ సావు నువ్వు సావు అని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మనం సేవ తీసి పైకి లేవనైతే యూ డోంట్ వరీ, ఐ యామ్ విత్ యూ, నువ్వు భయపడబాక, నేను నీతోనే ఉన్నాను. ఎంత గొప్ప మాట, ఎంత ఆధారకరమైన మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా, నీకు ఎవరు తోడలేదనుకున్నావా? దేవుడు అన్నాడు, ఐ యామ్ దేర్, నేను అక్కడే ఉన్నాను. నువ్వు చూడలేకపోవచ్చు. మనం కొన్నిసార్లు దేవుడు ఎక్కడ ఉన్నావు అనుకుంటాం. దేవుడి సన్నిధి అక్కడ ఉంది కాబట్టి నీకు నాకు భద్రత కనపడదు. కాబట్టి ప్రియమైన విశ్వాసి, ఆందోళన చెందొద్దు, భయపడద్దు. సంహారకుడు నిన్ను నాశనం చేయడు. నువ్వు దేవుని వాక్యాన్ని విని విధేయత కనపరిచినంత కాలము సంహారకుడు ఏమీ చేయడు. విజ్ఞాపన వినయం మనకు ఉన్నప్పుడు మాత్రమే విజయం కలుగుతుంది. విజ్ఞాపన చేసే మనసు ఉండాలా, విన్నపించుకునే మనసు ఉండాలా, అలాగే విధేయత కనపరిచే మనసు ఉండాలి. ఈ మూడు లేకపోతే చాలా నాశనం అయిపోతాం. అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షా కాలంలో తప్పకుండా నీవు నేను విజయం పొందాలంటే ప్రభు చూద్దాం. దేవుడు తప్పకుండా మనకు కార్యాలు చేసి ఉన్నాడు. ఈరోజు ఈ హోలీ కబర్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్న అంశం కనపడదు. ఏమి జ్ఞాపకం చేసుకుంటాం? యేసు ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంహారకుడు నిన్ను తాకకుండా, నిన్ను నన్ను ఆపడానికి, నేను కాపాడడానికి కారణం ఏంటో తెలుసా?
మనం మంచి వాళ్ళ నీతి పనులు కాదు, అదిగో రక్షణ కార్యం అక్కడ దేవుడు చూపించి మనం చేస్తాం. ఆయన చెప్పిన పని చేసాం, విధేయత కనబరిచాం కాబట్టి మనకు ఏ ప్రమాదం రాదు. అలాగే నీ కుటుంబం అంతా రక్షణలో ఎదుగుచు దేవుడు నాటిన వరకు లేక మన లోకాన్ని విడిచిపెట్టే వరకు విశ్వాసం నమ్మకస్తుమే కొనసాగి యేసయ్య చేసిన జ్ఞాపకమైన కార్యాన్ని, ఆ గొప్ప ఘన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత ప్రభువుని ఎంత మంచి పని చేసాం, థ్యాంక్ యూ ఫర్ దిస్, మీ కొరకు వందనాలంటూ ప్రభు స్తుతించి వస్తామన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ ప్రత్యేక కార్యక్రమం పాల్గొనడానికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా మంచి దేవానికి వందనాలు. సంహారకుడు మమ్మల్ని తాకడు, మా దరి చేరడంటే మా శక్తి సామర్థ్యం కాదని నేర్చుకున్నాం ప్రభా. నీ వాక్కులు విని విధేయత కనబరిచి లోబడిన వారి కుటుంబాలకు ఏ ప్రమాదము జరగదు, నిత్య రాజ్యములకు మమ్మల్ని నడిపిస్తామని చెప్పినందుకు వందనాలు. ఆ గృహంలో ఉన్నవారికి, దేవుని సన్నిధిలో ఉన్నవారికి మాత్రమే ఆ దీవెన కలుగుతుంది. దేవుని గృహాన్ని విడిచిపెడితే, దేవునికి దూరం అయిపోతే వారికి దీవెన లేదు ప్రభా. మేము దూరం కాకుండా నీలో ఉండాలని ఆశపడుతున్నాం. నీ దేవుని పొందుకుంటూ నీ సన్నిధిలో చేరాలని, ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఆశపడుతున్నాం తండ్రి. నీవు చేసిన త్యాగాన్ని మనం మనకు జ్ఞాపకం చేస్తున్నాం. మా నిమిత్తమే బలియాగమైన మా యేసయ్య నీవు చేసిన గొప్ప కార్యం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. జ్ఞాపకం చేసుకోమన్నావు కదా, జ్ఞాపకం చేసుకున్నాం. థ్యాంక్ యూ చెబుతున్నాం ప్రభా, కృతజ్ఞతలు ప్రభా. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు యోగ్యులుగా మమ్మల్ని చేస్తున్నందుకే నీకు మహిమ ఘనత ప్రభావం చూస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ దర్శించింది ఆయన. ప్రతి వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి. రక్షణ పొందిన వారు మా కుటుంబాల్లో, మా బంధువుల్లో, మా పరిచయస్తుల్లో చాలా మంది ఉన్నారు. వారి మీరు ప్రార్థించే వారిగా మేము ఉండడానికి సహాయించండి. మా ప్రార్థన ఆలకించని వారి కుటుంబాలను ఆదరించని రక్షణ పొందుకునే భాగ్యం వారికి దయచేసి జరుగుతుంది. మేము చేసిన గొప్ప జ్ఞాపకం చేసుకుని సదా నిన్నే స్మరిస్తూ నీ గురుకు బలమైన సాక్షిగా వాడబడని సహాయం చేసుకుని సూచించి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుతామని ఈ మనములన్నీ కూడా సర్వోన్నత యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.